హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాల్టి మన బిజినెస్ సిరీస్ ఎపిసోడ్ 4లో వాట్సాప్ లో మన బిజినెస్ ని ఎలా లిస్ట్ చేయాలో నేర్చుకోబోతున్నామండి. మీకు స్మాల్ స్కేల్ బిజినెస్ ఉండొచ్చు, అంటే కిరాణా షాప్ కావచ్చు, ఫ్యాన్సీ స్టోర్ కావచ్చు, ఆర్ ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే మీరు మీ బిజినెస్ ని వాట్సాప్ లో లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని ద్వారా మీకు కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది పెరుగుతుంది. మీ బిజినెస్ అనేది చాలా మందికి చేరువయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ ఆల్సో కస్టమర్ మీ వాట్సాప్ ప్రొఫైల్ ని చూసినప్పుడు మీ స్టోర్లో, మీ హోటల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసి అక్కడ ఆర్డర్ ప్లేస్ చేసే అవకాశం కూడా ఉందండి. వాట్సాప్ బిజినెస్ లో మన ప్రొఫైల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం నేర్చుకుందాం. అండ్ ఆల్సో మన ప్రోడక్ట్స్ ని, మన దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ని, మనం అమ్మాలి అనుకునే ప్రోడక్ట్స్ ని వాట్సాప్ లో ఎలా లిస్ట్ చేయాలో కూడా నేర్చుకుందాం. ఏకంగా 500 వరకు ప్రోడక్ట్స్ ని మనము వాట్సాప్ బిజినెస్ లో యాడ్ చేసుకునే అవకాశం ఉందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూడగలిగితే మీకంటూ మీరు ఒక వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోగలరు. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంటే వాళ్ళకి కూడా మీరు ఒక వాట్సాప్ బిజినెస్ ప్రొఫైల్ని ఈజీగా క్రియేట్ చేసి ఇవ్వగలరండి. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. హాయ్, నా పేరు అబ్లేస్ సయ్యద్, యూర్ వాచింగ్ బాస్ వాలా. సో ఎస్, స్టెప్ 1, వాట్సాప్ బిజినెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. నార్మల్గా మన ఫోన్లో వాట్సాప్, అందరి ఫోన్లో వాట్సాప్ ఉంటుంది కదా, సేమ్ అలానే ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో వాట్సాప్ బిజినెస్ అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనం మన బిజినెస్ ప్రొఫైల్ని వాట్సాప్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నా ఫోన్లో మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో ముందుగా మనము మన ఫోన్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళాలి. సో ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ ఆప్షన్లో, ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో వాట్సాప్ బిజినెస్ అని టైప్ చేయాలి. సో టైప్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఈ రకంగా నా ఫోన్ స్క్రీన్ మీద మీరు చూడగలిగితే వాట్సాప్ బిజినెస్ అనేది కనిపిస్తుంది. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఓపెన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఎలాగైతే వాట్సాప్లో మన నంబర్ని రిజిస్టర్ చేసుకుంటామో సేమ్ ఇంచుమించు అలాగే వాట్సాప్ బిజినెస్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూజ్ అంటే ఆల్రెడీ మనకు వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది ఆ నెంబర్ యూజ్ చేయాలనుకుంటున్నారా లేదా డిఫరెంట్ నెంబర్ యూజ్ చేయాలనుకుంటున్నారని వాట్సాప్ మనకు అడుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు మీ బిజినెస్ కోసం, మీ వాట్సాప్ బిజినెస్ కోసం వేరే నెంబర్ యాడ్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మీకు చాట్స్ అనేవి ఈజీగా ఉంటాయి. అంటే మీకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు, ఈ అకౌంట్కి మెసేజ్ చేస్తున్నారు లేదా బిజినెస్ అకౌంట్కి మెసేజ్ చేస్తున్నారు అనేది మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలి అంటే మీరు ఒక డిఫరెంట్ నెంబర్ యూజ్ చేస్తే బెటర్. సో ఇక్కడ నేను నా నెంబర్ కాకుండా ఇంకో డిఫరెంట్ నెంబర్ యూజ్ చేస్తున్నాను. యూజ్ అ డిఫరెంట్ నెంబర్ పైన క్లిక్ చేసి ఎంటర్ ఎ డిఫరెంట్ నెంబర్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ నా వేరే నెంబర్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎస్ సార్, క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసా. సో ఆ తర్వాత ఈజ్ దిస్ యువర్ కరెక్ట్ నెంబర్ అంటుంది. ఎస్. సో ఇక్కడ మనము వాట్సాప్తో మన నంబర్ని వెరిఫై చేసుకోవాలి. దానికోసం మన నంబర్కి మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా వాట్సాప్ రీడ్ చేసుకొని వెరిఫై చేసుకుంటుంది. సో ఇక్కడ ఒక చిన్న మాట ఏంటి అంటే ఓటీపీ అనేది చాలా పర్సనల్ థింగ్, చాలా సీక్రెట్ థింగ్. సో మీకు ఎవరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అని ఇలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే దయచేసి మీ ఓటీపీ కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ లేదా మీ సీక్రెట్ డీటెయిల్స్ కానీ ఎవరికి ఇవ్వకండి. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా, ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా, ఏ ఎమ్మెల్యే కూడా మీకు కాల్ చేసి మీ ఓటీపీ ఇవ్వమని చెప్పరు. సో ఇక్కడ ఇది అథెంటిక్ కాబట్టి, వాట్సాప్ మనకు అథెంటిక్ కాబట్టి మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సో మన నంబర్ అనేది వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ నేమ్ని, అంటే మన షాప్కి ఏదైతే పేరు ఉందో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను నా షాప్ పేరు వచ్చేసి సయ్యద్ జనరల్ స్టోర్ అని యాడ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ బిజినెస్ కేటగిరీ, అంటే మీ బిజినెస్ ఏ కేటగిరీలో వస్తుంది, రెస్టారెంటా లేదా జనరల్ స్టోరా, కిరాణా స్టోరా, ఫ్యాన్సీ స్టోరా, ఏ కేటగిరీలో వస్తుందో ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బిజినెస్ కేటగిరీ ఇందులో లేకుంటే మీరు అదర్ బిజినెస్ పైన క్లిక్ చేయవచ్చు. సో ఇక్కడ నేను ఏదైతే షాప్ పెట్టానో అది ఒక గ్రాసరీ స్టోర్ కాబట్టి ఇక్కడ నేను గ్రాసరీ స్టోర్ అని క్లిక్ చేశా. అండ్ దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఆఫ్టర్ దాట్ యాడ్ యువర్ బిజినెస్ అవర్స్, అంటే మీ షాప్ కానీ, మీ స్టోర్ కానీ లేదా మీ బిజినెస్ కానీ వారంలో ఎన్ని రోజులు ఓపెన్ ఉంటుంది అని చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఆల్వేస్ ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సండేస్ క్లోజ్ ఉన్నారు, ఆర్ సండే క్లోజ్ చేయాలనుకుంటున్నారు, ఆర్ సాటర్డే క్లోజ్ చేయాలనుకుంటున్నారు, అలాంటి టైంలో ఓపెన్ ఫర్ సెలెక్టెడ్ అవర్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు సండే, మండే, ట్యూస్డే ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్వేస్ ఓపెన్ పైన కూడా మీరు క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
సో ఇక్కడ ఆల్వేస్ ఓపెన్ కాబట్టి ఆటోమేటిక్గా అన్ని టిక్ మార్క్స్ సెలెక్ట్ అయిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ యాడ్ అ ప్రొఫైల్ ఫోటో. సో మీ స్టోర్కి సంబంధించిన ఫోటో ఇక్కడ యాడ్ చేస్తే కస్టమర్కి ఫస్ట్ వ్యూలోనే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళ స్టోర్ ఇదా, సో వీళ్ళ స్టోర్లో ఇలాంటి సామాన్లు దొరుకుతాయి అనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఒక చూడగానే వాళ్ళకు అనిపిస్తుంది సరే మనం ఇక్కడ నుంచి ఆర్డర్ చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేసి కెమెరా ఆప్షన్ పైన క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నా గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ ఫోటోని యాడ్ చేసి నాకు కావాల్సినట్టుగా నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి డన్ పైన క్లిక్ చేశాను. సో నా బిజినెస్ ఫోటో ఇక్కడ యాడ్ అయిపోయిందండి. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ అడ్రస్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వాట్సాప్ వెరిఫై చేస్తుంది కాబట్టి మన అడ్రస్ కూడా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ నా అడ్రస్ వచ్చేసి మా ఊరు పేరు ఎంటర్ చేస్తున్నాను, వెలుగోడ్ ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేశాను. సో ఒకవేళ మీకు ఎలాంటి ఫిజికల్ లొకేషన్ లేదు అంటే మీరు ఆన్లైన్లో సర్వీసెస్ అందిస్తున్నారు, లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ అవ్వండి, ఆర్ మీరు సోషల్ మీడియా నెట్వర్క్లో మీరు బిజినెస్ చేస్తూ వాట్సాప్లో లిస్ట్ చేసుకున్నారు. సో మీకు ఎలాంటి ఫిజికల్ లొకేషన్ లేకపోతే మై బిజినెస్ డస్ నాట్ హ్యావ్ ఫిజికల్ లొకేషన్ పైన క్లిక్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు వెబ్సైట్ లేకపోయినా పర్లేదు, ఒకవేళ మీకు వెబ్సైట్ ఉంటే ఇక్కడ వెబ్సైట్ ఎంటర్ చేయొచ్చు, ఒకవేళ వెబ్సైట్ లేకపోతే నో ప్రాబ్లం. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన అడ్రస్ని వాట్సాప్ వెరిఫై చేసి మీకు ఇక్కడ ఒక సజెషన్ ఇస్తుంది. ఏంటంటే అప్డేట్ అడ్రస్ టు వెలుగోడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మా ఊరు పిన్ కోడ్ కూడా ఇచ్చింది, 518533 అని ఆ పిన్ కోడ్ కూడా ఇచ్చింది. సో ఇక్కడ నేను అప్డేట్ అని ఎంటర్ చేశాను. ఇక్కడ నా బిజినెస్ గురించి డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమో ఎంటర్ చేస్తున్నా అంటే వీ సెల్ గ్రాసరీస్, ఫ్యాన్సీ ఐటమ్స్, క్రాకరీ అని చెప్పి ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేశా. సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకు మన ప్యాటర్న్ అనేది అడుగుతుంది. సో ఆ ప్యాటర్న్ని ఎంటర్ చేయాలి యూజ్ ప్యాటర్న్తో, ఆర్ మన ఫింగర్ ప్రింట్ పెట్టి కూడా మనం ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్తో వెరిఫై చేసుకున్న తర్వాత పాస్కీ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దీంతో మన బిజినెస్ అనేది కంప్లీట్గా క్రియేట్ అయిపోయి నెక్స్ట్ స్టెప్స్లోకి వెళ్ళడానికి ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది. సో మనము గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. సో ఈ రకంగా మన క్యాటలాగ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనము ఐటమ్స్ యాడ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఈ రకంగా మీ బిజినెస్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో కంప్లీట్గా వితౌట్ ఎనీ అంటే మీకు ఎలాంటి హర్డిల్స్ లేకుండా సింపుల్గా మీ బిజినెస్ నేమ్ యాడ్ చేయాలి, మీ అడ్రస్ యాడ్ చేయాలి, అండ్ మీ బిజినెస్ కేటగిరీ యాడ్ చేయాలి. సో అలా మీరు ఎలాగైతే మీ వాట్సాప్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నారో సేమ్ అలానే మీ బిజినెస్ని మీ వాట్సాప్లో మీరు ఈజీగా లిస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రోడక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో మీకు ఇక్కడ లైవ్లో నేను చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ టూల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. టూల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు క్యాటలాగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్యాటలాగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ న్యూ ఐటమ్ ఉంటుంది, యాడ్ న్యూ ఐటమ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వాట్సాప్ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. యాడ్ అ లీగల్ నేమ్ ఆఫ్ అ బిజినెస్. సో ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన షాప్ పేరు సయ్యద్ జనరల్ స్టోర్ సేవ్ చేశాను. అండ్ ఆ తర్వాత బిజినెస్ టైప్ ఏంటంటే మీరు పార్ట్నర్షిప్లో ఉన్నారా, లేదా మీరు సింగిల్ ఓనరా, సోలోగా మీరు బిజినెస్ నడుపుతున్నారా అనేది ఇక్కడ ఆప్షన్స్ మనం క్లిక్ చేసుకోవాలి. సో నేను సింగిల్ ఓనర్ కాబట్టి సోలో ప్రొప్రైటర్షిప్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఆ తర్వాత ఆటోమేటిక్గా అడ్రస్ ఇక్కడ లిస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ యాడ్ కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకవేళ కస్టమర్ మీకు కాల్ చేయాలి అంటే మీరు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో క్లిక్ ఆన్ ఎడిట్ ఆప్షన్. సో మొబైల్ నెంబర్, ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబరే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. ఆ తర్వాత ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సేవ్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. సో మనం కస్టమర్ కేర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన తర్వాత ఫినిష్ గ్రీవియన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఒకవేళ కస్టమర్ కేర్తో మనకు సొల్యూషన్ అంటే కస్టమర్కి సొల్యూషన్ రిజాల్వ్ అవ్వకపోతే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో అక్కడ మన నెంబర్ ఇవ్వచ్చు, ఆర్ అక్కడ ఒకవేళ మనకంటే సుపీరియర్గా ఎవరైనా ఉంటే వాళ్ళ నెంబర్ ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు కస్టమర్ కేర్కి మీ షాప్లో ఉండే ఎంప్లాయీస్ నెంబర్ ఇచ్చారనుకోండి, గ్రీవియన్స్లో మీరు మీ నెంబర్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేమ్లో మీ పేరు ఎంటర్ చేయండి. సయ్యద్ అబులైస్ అని ఎంటర్ చేస్తాను. అండ్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్గా నా నెంబర్ ఇక్కడ కాపీ చేసుకుంది కాబట్టి మనం కొంచెం బ్యాక్కి వెళ్ళాలి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మీ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉందా అని చెప్పి వాట్సాప్ అడుగుతుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం మన ఐటమ్స్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో మీరు స్క్రీన్ పైన చూస్తే యాడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కనిపిస్తుంది. సో యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి.
గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ని మీరు కెమెరాతో రికార్డ్ చేసి చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఆల్రెడీ మీ గ్యాలరీలో ఫొటోస్ ఉంటే ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఎస్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. లేకపోతే ఐటమ్ నేమ్ వచ్చేసి రైస్ పైన ఎంటర్ చేసి ఐటమ్ పేరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైస్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రైస్ 40 రూపీస్ పర్ కేజీ అని యాడ్ చేశాను. అండ్ ఇక్కడ సేల్ ప్రైస్ అంటే మీరు 40 రూపీస్ కాకుండా అమ్మే ప్రైస్ ఎంత అని అడుగుతుంది. సో మీరు దానికంటే తక్కువ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, లేదా అదే ప్రైస్ కంటిన్యూ చేయాలనుకుంటే మీరు అక్కడ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను స్కిప్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో ఇక్కడ కర్నూల్ సోనా మసూరి అని యాడ్ చేస్తున్నాను. సో దట్ వాళ్ళకు ఓకే, ఎవరైనా కర్నూల్ సోనా మసూరి బియ్యం కొనాలనుకునే వాళ్ళు ఈ చూసి మీ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను కర్నూల్ సోనా మసూరి అని యాడ్ చేయడం జరిగింది. అండ్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి ఆఫ్ కోర్స్ ఇండియా పైన క్లిక్ చేసి సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ సేవ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఐటమ్ సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇలానే సేమ్ ఒక్కొక్క ఐటమ్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నేను ఇక్కడ ఇంకో ఐటమ్ సేమ్ ఇందాక ఏదైతే ప్రాసెస్ మనం ఫాలో అయ్యామో అదే ప్రాసెస్తో నేను ఇంకో ఐటమ్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ పైన క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత దాల్ యాడ్ చేస్తున్నాను. దాల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐటమ్ నేమ్ దాల్, ప్రైస్ 40 రూపీస్, డిస్క్రిప్షన్ దాల్, ఆరిజిన్ ఇండియా, సేవ్. సో ఐటమ్ అనేది సేవ్ అయిపోతుంది. సేమ్ ఇలానే ఇంకో ఐటమ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. లైక్ లెట్స్ సే సాల్ట్ యాడ్ చేద్దాం. సో గ్యాలరీలోకి వెళ్ళండి. సో మీ గ్యాలరీలో ఫోటో సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ సాల్ట్ 20 రూపీస్ పర్ ప్యాకెట్, డిస్క్రిప్షన్లో సాల్ట్, అండ్ తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే ఈ ఐటమ్ కూడా లిస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఏదైతే ఐటమ్స్ లిస్ట్ చేశారో వాటిని వెరిఫై చేసుకోవడానికి వాట్సాప్ కొంత టైం తీసుకుంటుంది. లెట్స్ ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్, జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. కొన్నిసార్లు తొందరగా అయిపోవచ్చు. సో ఇక్కడ మీకు ఐటమ్స్ దగ్గర క్లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ రకంగా క్లాక్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో మీ ఐటమ్స్ అనేది వెరిఫై అయిన తర్వాత కస్టమర్స్కు ఈజీగా మీ ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి. సో మనం ఐటమ్స్ని లిస్ట్ చేసుకున్నాము. సో ఆ ఐటమ్ వాట్సాప్ వెరిఫై చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల మనం కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు మీ ప్రొఫైల్లో ప్లస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ ఆల్రెడీ దీనిలో కాంటాక్ట్స్ సేవ్ అయి ఉంటే ఇక్కడ కాంటాక్ట్స్ కనిపిస్తాయి. లేకపోతే ఒక న్యూ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ వాళ్ళ నేమ్ ఏంటి, కస్టమర్ నేమ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను నా పేరు యాడ్ చేసుకుంటాను, షార్ట్ నేమ్ అబు అని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా ఇంకో నెంబర్ యాడ్ చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ రకంగా మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తుంది. డీటెయిల్స్ కనిపించిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ అ మెసేజ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకు మనం మెసేజ్ పంపొచ్చు. హాయ్, వి సెల్ గ్రాసరీస్, యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్ అనే మెసేజ్ టైప్ చేసి పంపించేసేయండి. అలా కాకుండా మీ దగ్గర ఏదైనా పోస్టర్ ఉంది, క్యాటలాగ్ ఉంది, ఆ పోస్టర్ యాడ్ చేసి కూడా మీరు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీ బిజినెస్ని చూస్తారు. సో ఈ రకంగా వాళ్ళకు ప్రజెంట్ ఇప్పుడు కస్టమర్కి మెసేజ్ వెళ్ళిపోయి ఉంటుంది. సో కస్టమర్కి మెసేజ్ ఎలా కనిపిస్తుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో నా పర్సనల్ వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ సయ్యద్ జనరల్ స్టోర్ అని కనిపిస్తుంది. సో అంటే సయ్యద్ జనరల్ స్టోర్ వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. సో దానిపైన క్లిక్ చేసి మెసేజ్ ఏమొచ్చింది, ఓకే హాయ్ వి సెల్ గ్రాసరీస్, యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. సో అప్పుడు కస్టమర్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తారనమాట. ఎక్కడుంది వీళ్ళ స్టోరు, ఓకే మన ఊర్లోనే ఉంది, సరే మనం ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు అని చెప్పి అతను మీ ప్రొఫైల్లో ఉన్న ఐటమ్స్ అన్ని చూసి మీకు ఆర్డర్ పెట్టారు. సో ప్రజెంట్ మన ఐటమ్స్ అన్ని ఇంకా వాట్సాప్ వెరిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ కనిపించవు. అండ్ వాట్సాప్ వెరిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మన ఐటమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్రజెంట్ ఇప్పుడు మన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాట్సాప్ వెరిఫై చేసింది. సో ఇప్పుడు కస్టమర్కి మన ప్రొఫైల్ ఎలా కనిపిస్తుందో ఒకసారి మీకు లైవ్లో చేసి చూపిస్తాను. సో కస్టమర్ మన ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మన ప్రొఫైల్ పైన ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ అతనికి కంప్లీట్గా కనిపిస్తుంది. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన ప్రొఫైల్లో అనేది అతనికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లైక్ సాల్ట్, దాల్, రైస్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ వాటన్నిటిని అతను ఆర్డర్ చేసి ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తాడు. ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసిన తర్వాత
మనకు ఆ 3 ఐటమ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు వచ్చేస్తుంది. అంటే మనకు అబ్బు అనే వ్యక్తి రైస్, దాల్, సాల్ట్ ఇవన్నీ ఆర్డర్ చేశాడు. సో మనము ఆర్డర్స్ అన్ని రెడీ చేసి అతని అడ్రస్ కనుక్కొని కావాలంటే అతనికి కాల్ చేయొచ్చు, కాల్లో మాట్లాడొచ్చు. ఎందుకంటే ఆర్డర్కి సంబంధించి ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉన్నాయా ఆర్ ఇంకేమైనా యాడ్ చేయాలా, మా స్టోర్లో ఇంకా ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయని చెప్పి మీరు కస్టమర్తో మాట్లాడి అవన్నీ కూడా ఈధర్ మీరు డెలివరీ చేయొచ్చు ఆర్ అయిపోయిన తర్వాత కస్టమరే వచ్చి తీసుకుంటారా అనేది కూడా మీరు వాళ్ళని కాల్ చేసి అడగొచ్చు. సో ఈ రకంగా మీరు మీ వాట్సాప్లో మీ బిజినెస్ని లిస్ట్ చేసుకొని కాంటాక్ట్స్ అంటే మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకొని మీ బిజినెస్ వాట్సాప్లో ఉంది అని చెప్పి వాళ్ళకి పంపించవచ్చు. అండ్ ఆల్సో ఎప్పటికప్పుడు మీ స్టోర్లో ఏదైనా కొత్త స్టాక్ వచ్చినా, కొత్త ఐటమ్ వచ్చినా అప్డేట్ చేయడానికి వెంటనే మీరు క్లయింట్కి లేదా కస్టమర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. దానివల్ల మీకు అండ్ కస్టమర్కి ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది అండ్ మీ సేల్స్ కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో నేను స్టార్టింగ్లో చెప్పినట్లు జెప్టో, జొమాటో, బ్లింకిట్ అంటే 2 ఈక్వల్ కాదు, 2 డిఫరెంట్ యాప్స్. ఎందుకంటే జెప్టో, బ్లింకిట్లో అది చాలా హై అండ్ యాప్స్, అంటే అందులోనే డెలివరీ పార్ట్నర్ ఉంటాడు, సో బిల్లింగ్ అందులో ఉంటుంది. కానీ వాట్సాప్లో బిల్లింగ్ అలాంటిది ఉండదు. ఒకవేళ మీకు ఎవరైతే క్లయింట్ ఉన్నారో మీరు వాళ్ళని అడిగి క్యూఆర్ కోడ్ పంపించి ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు మీ ఫోన్పే నెంబర్ కానీ ఇవ్వచ్చు ఆర్ మీ ఏదైతే కోడ్ ఉంటుందో క్యూఆర్ కోడ్ అది వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీకు డబ్బులు పంపించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రకంగా మీరు మీ బిజినెస్ని వాట్సాప్లో లిస్ట్ చేసుకుంటే మీ ఏరియా నుంచి, అంటే మీరు ఒక ఊర్లో ఉంటున్నారు ఆర్ ఒక సిటీలో ఉంటున్నారు, సో అక్కడ నుంచి మీ కాలనీ నుంచి ఆ సిటీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ వాట్సాప్ బిజినెస్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో అంటే ఎపిసోడ్ 3లో మనము గూగుల్లో మన బిజినెస్ని ఎలా లిస్ట్ చేయాలో కూడా నేర్చుకున్నాము. ఆ వీడియో లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. మీ బిజినెస్ని గూగుల్లో కూడా లిస్ట్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో కూడా లిస్ట్ చేసుకుంటే మీకు కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఒకవేళ కస్టమర్ ఎంగేజ్మెంట్ పెరిగితే సేల్స్ పెరిగే అవకాశం ఉంది. సో వన్స్ సేల్స్ పెరిగితే మనకు ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే హోప్ఫుల్లీ మీ కామెంట్స్ అన్ని చదివి దానికి సంబంధించి ఇంకొక ఫుల్ లెంత్ వీడియో వచ్చడానికి ప్రయత్నిస్తాను. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులేస్ అయ్యర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.